క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మంటి ఘటములో ఐశ్వర్యము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. చైనా దేశానికి చెందిన కొందరు రైతులు ఒక బావిని త్రవ్వుచున్నప్పుడు ఆశ్చర్యమైన కొన్ని శిల్పాలను కనుగొన్నారు. కొందరు పరిశోధకులు ఈ శిల్పాలు ఏమై ఉండవచ్చు అని పరిశోధన చేసినప్పుడు అవి 3వ శతాబ్ద కాలానికి చెందిన మానవ పరిమాణంలో ఉన్న టెర్రకోటా శిల్పాలుగా గమనించారు. మధ్య చైనా ప్రాంతంలో ఎండిన భూమిలోని మిగతా ప్రదేశాన్ని వారు త్రవ్వినప్పుడు అసమానమైన రీతిలో 8,000 సైనికులు, 520 గుర్రాలచే తోలబడే 130 రథములు, 150 అశ్వదళం వంటి శిల్పాలను వెలికి తీశారు. ఆశ్చర్యంగా ఉంది కదా. నేటికి ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది కొన్ని లక్షల మంది సందర్శకులను ఆకర్షించే ఖ్యాతి గడించిన పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది. ఈ అద్భుతమైన నిధి కొన్ని శతాబ్దాలుగా భూమిలో మరుగై ఉండి ఇప్పుడు ప్రపంచానికి వెల్లడి చేయబడుతోంది. ఈ లోకంలో మనం పంచుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన నిధి క్రీస్తును వెంబడించే వారిలో దాచబడి ఉన్నదని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటను రాశారు. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంచి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదని వివరించారు. క్రీస్తు ప్రేమను గూర్చిన సందేశము మనలో దాగి ఉన్న నిధి. ఆయన ప్రేమ మరియు కృప ద్వారా మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని దేవుని కుటుంబమైన కుటుంబాల కుటుంబంలోనికి అనగా దేవుని సంఘంలోనికి చేర్చబడులాగున ఈ నిధి మనలో దాచబడి ఉంచక దీనిని మనం ప్రకటించాలని గ్రహించాలి. పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తును గూర్చిన సువార్తను విని రక్షించబడిన మనం మన జీవిత సాక్ష్యాన్ని మరియు ఆ కల్వరి ప్రేమ సందేశ నిధిని దాచిపెట్టక ప్రపంచానికి వెల్లడి చేద్దామా? ఈరోజు కనీసం ఒకరితోనైనా ఈ సువార్తను పంచుకునే మనస్సు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.